అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు అయితే మేము ఫ్లాగ్ ఓరియంటేషన్కి వెళ్తున్నాము. స్కోడా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఫ్లాగ్ మొత్తం అదే ఉంది. ఇక్కడైతే మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. మార్నింగే పిల్లలు లేపి ఇంకా వాళ్ళని రెడీ చేసి మేము కూడా ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. ఆ స్కోడా కంపెనీ వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేశారు అంటే, మేము రీసెంట్గా ఒక 3 months అవుతుంది స్కోడా కంపెనీ కార్ పర్చేజ్ చేసాము. అందుకే మమ్మల్ని ఇంకా ఎవరెవరైతే స్కోడా కంపెనీ పర్చేజ్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఇంకా అందుకే ఇంకా 15th రోజు ఫ్లాగ్ ఓరియంటేషన్ ఉంటుంది అని పిలిచారు. సో అందుకే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక మా బాబుకి కూడా స్కూల్లో ఏం లేదండి ఫ్లాగ్ ఓరియంటేషన్. అంటే ప్రీ ప్రైమరీ వాళ్ళకి పిలవలేదు, వద్దన్నారు. అందుకే ఇంకా లేదు, ఇంకా వాడిని కూడా ఇంకా మార్నింగే లేపేశాను. ఇంకా ఎలాగో స్కూల్ కూడా లేదు అని. ఇది మా బాబు స్కూలు. చెప్తున్నాడు, మమ్మీ ఫ్లాగ్ ఓరియంటేషన్ జరుగుతుంది స్కూల్లో అని. కానీ ఇంకా వాడికి లేదు కాబట్టి ఇంకా ఇలానే పిలుచుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దు, కొంచెం రోడ్స్ సరిగ్గా లేవు, అందుకే కొంచెం ఊగుతున్నట్టు అనిపించింది. ఇక వర్షం వస్తే ఇంకా మొత్తం బురదనే ఉంటుంది మాకైతే. మేము స్కోడా కార్ కొన్నది సిగ్నేచర్ ప్లస్ అండి. స్కోడా సిగ్నేచర్ ప్లస్ ఆటోమేటిక్. ఇది జర్మన్ కంపెనీ వాళ్ళది. ప్రెసెంట్ అయితే మంచిగానే ఉంది. అన్ని రివ్యూస్ అన్నీ కనుక్కొని తీసుకున్నాము. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే హైవే మీద 14, 15, 17 అలా ఇస్తుంది. ఇక మామూలుగా సిటీలో అయితే 11, 10 వస్తుంది. ఇంకా ఇది ఆటోమేటిక్ కదా, సో అంతే వస్తుంది అన్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు మనం ఒక 4 years బ్యాక్ స్కోడా కంపెనీ తీసుకోవాలి అంటే కొంచెం ఆలోచించాల్సిందే, అంత బడ్జెట్ ఫ్రెండ్లీ లేకుండే. ఇప్పుడైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం తీసుకోవచ్చు. ఇప్పుడైతే మాకు ముందు టాటా టియాగో మాన్యువల్ కార్ ఉండేది. రీసెంట్గానే అది అమ్మేసేసి మళ్ళీ ఇది తీసుకున్నాము. ఎందుకు అంటే అది కొంచెం లెగ్ పెయిన్ వస్తుంది అని ఇంకా మేము అది చేంజ్ చేసేసి ఇంకా స్కోడా కంపెనీ అయితే తీసుకున్నాము. అయితే మేము ఫస్ట్ అయితే షోరూమ్కి రమ్మన్నారు. సో షోరూమ్కి అయితే వెళ్తున్నాము. షోరూమ్ వచ్చేసి కొండాపూర్ బ్రాంచ్ పిపిఎస్ స్కోడా ఉంది. గచ్చిబౌలి దగ్గర ఉంటుంది కదా, అక్కడ షోరూమ్కి వెళ్ళాక అక్కడ ఫ్లాగ్ ఓరియంటేషన్ అయ్యాక ఆ తర్వాత అలాగే రెస్టారెంట్కి పిలుచుకెళ్తాము అన్నారు. అక్కడ కొంచెం ఫన్ ఉంటుంది అని చెప్పారు. మరి ఇక్కడైతే ఇక షోరూమ్ వచ్చేసింది. ఇంకా మేము వెళ్తున్నాము. లోపల ఎలా ఉంటుంది అన్నది నేను తీసాను వీడియో, అదంతా చూసేయండి. ఇక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఇక చూడండి. ఇక్కడైతే వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఇక మేము అక్కడికి వెళ్తూనే ఇక దిగి లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ పిలుస్తున్నారనమాట, బ్రేక్ఫాస్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ చేశాక ఇక కొంచెం మీటింగ్స్ అవి ఉంటాయి. వాళ్ళు చెప్తారనమాట అబౌట్ స్కోడా కంపెనీ, తర్వాత ఎలా ఉంది, ఇంకా సర్వీస్ సెంటర్స్ ఎక్కడున్నాయి అని. ఇంకా అందుకే నేను ఫస్ట్ ఇక పిల్లలకి తినిపించేసి ఇక నేను కూడా తింటున్నాను. ఇంకా తినేసి ఇక అక్కడ మీటింగ్ ఉంటుంది కదా, ఇంకా వెళ్దాము అని ఇంకా ఉన్నాము. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకేటన్నా బయటకు తీసుకెళ్ళామంటే రెడీగా ఉంటారు. ఇక్కడ మంచిగానే ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలైతే ఏమీ కొంచెం సతాయించడం కానీ, ఏడవడం కానీ అట్లా ఏమీ చేయలేదు. ఇంకా పిలుస్తున్నారు అని చెప్పేసి ఇక జెండాలు అన్నీ వేసుకొని ఇక ఊపుతూ ఉన్నారనమాట ఎగ్జైటింగ్గా. ఇక మా చిన్న పాప అనమాట ఆ జెండాను ఆ హ్యాండ్కి బ్యాండ్ వేస్తూనే ఇక వాడి ఇంకా ఎగ్జైట్మెంట్ అనమాట, ఎటు పోతున్నామో అని. ఇక్కడైతే ఇక చూసేయండి.
మేదో మేదాన్ చెట్టు చూడు. నువ్వు కూడా తమ్ముని దగ్గరికి వెళ్ళి మేదాన్. చింటూ ఇక్కడ ఇంకా మా పిల్లలతో కొన్ని క్లిప్స్ ఫొటోస్ అన్నీ తీసేసి ఇంకా స్టార్ట్ అవుతుంది అనగానే ఇంకా అనే ముందు కొన్ని వీడియోస్ అన్నీ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఫ్లాగ్ ఓరియంటేషన్ జరుగుతుంది, ఇక కంటిన్యూ అవుతుంది. ఇక చూడండి, పట్టుకోండి మీరు కూడా. जय हे जय 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 हे